మిథున రాశి వారికి 21వ తారీఖు జాన్యువరి నెల 2025 నుండి 31వ తారీఖు జాన్యువరి నెల 2025 వరకు ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి నిజానికి మిథునంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కానీ వక్రగతిలో సంచరించిన కారణంగా వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం భావించాలి. కుజుని యొక్క సంచారం వ్యయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అలాగే ధనరాబడి తగ్గడము, ఖర్చులు పెరగటము, అలాగే కొంచెం శత్రుభయం, మనోవిచారం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం మనకి వ్యయ స్థానంలో కుజుని వల్ల కొన్ని శరీరానికి వాహనం నడిపేటప్పుడు కావచ్చు, నడిచేటప్పుడు కావచ్చు, మెట్లు దిగేటప్పుడు కావచ్చు, ఇట్లయినా కావచ్చు కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంది. కుజుని యొక్క సంచారం ఏ స్థాన సంచారంగా మనం చెప్పుకున్నట్లయితే. ఇకపోతే ఈ మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది. చతుర్థంలో కేతు సంచారము కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకి ఉంటూ ఉంటాయి. తల్లిగారితో కొంచెం ఆవిడ ఆరోగ్యం బాగాలేకపోవడం కావచ్చు, ఆవిడ మన మీద కోపగించుకోవడం కావచ్చు, ఆవిడకి మనకి కొంచెం మాట పొసగకపోవచ్చు, మన పద్ధతులు తల్లిగారికి నచ్చకపోవచ్చు, ఈ విధమైనటువంటివి. అలాగే భూమికి సంబంధించి కొనాలని కానీ అమ్మాలని కానీ మీరు నిశ్చయించుకున్న భూమి కానీ ఇల్లు కానీ అవి కూడా మీకు వాహనం కూడా అమ్మాలన్నా లేదా కొనాలన్నా కూడా ఈ వారం మీకు ఈ కుజుని యొక్క దుష్ప్రభావం కేతు యొక్క దుష్ప్రభావ కారణంగా మీరు ఆ పని పూర్తి చేయలేకపోతారు. ఇలా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటారు, వారికి ముఖ్యంగా ఈ కేతు అనేటటువంటి గ్రహం అడ్డు తగులుతూనే ఉంటుంది. వారికి పెద్దగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. కొన్ని పనులు అయితే ఏదో ఎందుకో తిరుగుతూ ఉంటాం, తిరగటమే మిగులుతూ ఉంటుంది, పని అయితే కాదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు గ్రహ సంచారం వల్ల చతుర్థంలో ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో ఒక 3 రోజులు, అష్టమ స్థానంలో ఒక 8 రోజులు సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కుటుంబంలో వాళ్ళందరితోటి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అంతా ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా జాయింట్గా వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నట్టయితే అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు 3 రోజులు ఇస్తాడు. తదుపరి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు అష్టమ స్థానంలోకి, అక్కడ ఒక 8 రోజుల పాటు ఉంటారు. అక్కడ కూడా మీకు అనుకూలమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. దీనివల్ల చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కొన్ని చోట్ల మీకు మంచి గౌరవం లభిస్తూ ఉంటుంది. అలాగే ధన ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అట్లాగే అష్టమ స్థానంలోనే అంటే ఈ మిథున రాశ్యాత్తు అష్టమ స్థానం అంటే మకరం అవుతుంది. ఆ మకరంలో రవి యొక్క సంచారం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే మనకి ఇస్తాడు రవి. ఎందుకంటే అక్కడ కూడా మనకి కొంచెం పెద్ద పెద్ద దుఃఖాలు ఏవో రావటం, లేదా కొంచెము ఇబ్బందికరమైన హఠాన్ మరణాలు ఎవరో జరిగే బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, బాగా ఆప్తులు కావచ్చు, ఈ విధమైనటువంటి వాళ్ళ వల్ల హఠాన్ మరణాలు జరగడం, అలాగే ధన నష్టం జరగటం, అందరితోటి కలహాలు రావటం, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా ఏర్పడే అవకాశం అష్టమంలో రవి యొక్క సంచారం వల్ల మనకు జరుగుతూ ఉన్నది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9, 10 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారము 9వ స్థానంలో ఒక 8 రోజుల పాటు ఉంటుంది. తదుపరి 3 రోజులు 10వ స్థానంలో ఆయన యొక్క సంచారం. 9, 10 2 స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ రాశి వారికి లభిస్తూ ఉన్నది. మిథున రాశి వారికి తద్వారా కళల్లో ప్రావీణ్యం ప్రవేశించుకున్నటువంటి వారికి మంచి అవకాశం, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు రావటము, అలాగే
టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది శుక్ర భగవానుడి వల్ల. అలాగే అన్ని సర్వసుఖాలు కూడా పొందగలుగుతారు. మీకు ఉన్నటువంటి మనసు ఆహ్లాదంగా ఉండటము, ఇట్లాంటివన్నీ లలిత కళల్లో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలని శుక్ర భగవానుడి యొక్క దశమ భాగ్య దశమ స్థానాల సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతోందండి. ఈ భాగ్యస్థానంలో ఆయన యొక్క సంచారము 9వ స్థానంలో శని యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే ఈయన మన గృహ సంబంధమైనటువంటి ఈ సౌఖ్యాలన్నీ పొందలేకపోవటం, వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాలు పొందలేకపోవటము, అలాగే దైవభక్తి అంటే మన దేవుడి మీద భక్తి కొంచెం చేస్తాం, పూజ చేస్తాం అలవాటు అయిన వాళ్ళు, అది నిత్యం ఒక కార్యక్రమంలా జరిగిపోతుందే కానీ శ్రద్ధ అయితే ఉండదండి దాని మీద. మనం పూజల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని. ఆ భక్తిహీనం అనేటటువంటి ఆ భావన ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఏదో అలవాటైన ప్రాణం నోరు మంత్రాలు చదివేస్తూ ఉంటుంది, చేతులతోటి పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, హరిద్ర చూర్ణం, కుంకుమ చూర్ణం, అన్ని అగరబత్తి, కర్పూరాలు, నైవేద్యం ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. కానీ మనసు లగ్నం కాదు. దీన్నే భక్తిహీనం అంటూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని భగవాను యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం దశమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార స్థల చేసేటటువంటి వారికి కొన్ని అనుకోకుండా పైకి ఎదగటం, అనుకోకుండానే పైనుంచి కింద పడటం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఊహించరు, మామూలుగా జరిగిపోతుందిలే అనుకుంటూ ఉంటారు. లేకపోతే మీ బాస్ మిమ్మల్ని సడన్గా పిలిచి ఒక ప్రమోషన్ ఇవ్వటమో, డిఏ ఇవ్వటమో, ఏదో సంబంధం మీకు ప్రోత్సాహం ఏదో చేస్తాడు. అట్లాగే సమ్టైమ్స్ కొన్ని సందర్భాలలో ఆయన మిమ్మల్ని మందలించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మనకి వృత్తి మీద దృష్టి నిలవకపోతే ఆ విధమైన పరిణామాలన్నీ వస్తుంటాయి. ఇది రెండూ చేయగల సమర్థుడు ఈ రాహు. ఉద్యోగంలో పైకి ఎక్కించగలడు, లేదా కిందకి దించగలడు, లేదా కొంచెం అసంతృప్తి ఆ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాడు. ఇకపోతే ఈ మిథున రాశి వారికి నిజానికి గురువు వ్యయస్థానంలో ఉన్నారు, కానీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా మనం ఏకాదశ స్థాన ఫలితాలను కనుక మనం చెప్పుకున్నట్టయితే గురువు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశి వారికి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గురువు ఏకాదశంలో ఉన్నప్పుడు ధనాదాయం పెరుగుతుంది, అందరూ సహకరిస్తారు, ఇంట్లో వారు బయట వారు అందరూ సహకరిస్తారు. ఏదైనా ఒక వ్యవహారం మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు మీరు నిద్రపోరు. ఆ విధంగా మొత్తం మీద చాలా ప్రోత్సాహకరమైనటువంటి వ్యవహారం అంతా కూడా ఈ గురువు యొక్క ఏకాదశ స్థాన ఫలితంగా మనం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. అందుచేత వీరికి గురువు మంచి అనుకూలమైన రాహు ఫలితాలు ఇస్తూ ఉన్నారు, శుక్రుడు అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు, అలాగే బుధుడు కూడా కొన్ని అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైన ఫలితాలు మనకి ఉన్నాయి. ఎక్కువగా అత్యంత శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, బుధుడు కూడా మనకి అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తున్న కారణంగా మీరు ఒక షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే లలిత కళలకు సంబంధించి టీవీ వాటికి సంబంధించినటువంటి వారికి శుక్రుడు యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ 10 రోజులు ఈ గోచార ఫలితాల్లో చెప్పుకోవాలి. కొన్ని గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలు సర్వసహజం, అలా ఉండాలి. లేకపోతే అన్ని మంచి అనేది ఎప్పుడూ ఎవరికీ జరగదు. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపాన్ని ధరిస్తే ఈ కష్టాలన్నీ మానవుడుగానే జీవించాలి. భగవంతుడిగా జీవిస్తాను, నేను భగవంతుడి మానవుడిగా పుట్టాను అంటే జరగదు, జరగలేదు. మన పురాణాలనే అవే నిరూపిస్తూ ఉన్నాయి. అటు రాముని తీసుకోండి, కృష్ణుని తీసుకోండి, వాళ్ళిద్దరూ పడ్డ కష్టాల్లో మన కష్టాలు 1,00,000 వంతు కూడా ఉండవండి. అందుచేత ఖచ్చితంగా
మానవుడు అన్నవాడు కర్మలు అనిపించడానికి, సుఖాలు అనిపించడానికి చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా నవగ్రహాలు ప్రసన్నం చేసుకోవటం ద్వారా కొంత వెసులుబాటు లభిస్తుంది. అంచేత మీరు ఆ మంత్రాలు బీజాక్షరాలు ఏదో ఒకటి చేసుకోండి. లేదు వారంలో ఒకరోజు ఆ గుడికి వెళ్ళి ఆ నవగ్రహాలు ప్రదర్శన చేసుకోండి, ప్రార్థించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.